ఈ వీడియోలో హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నవోదయ ఎగ్జామ్లో ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనే దాన్ని అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 3 సంఖ్యలు ఇస్తారు. ఆ 3 సంఖ్యల్ని భాగించగలిగినటువంటి పెద్ద సంఖ్య ఏది? ఉదాహరణకి 72 ఉంది, 60 ఉంది, 96 ఉంది. ఈ 3 సంఖ్యల్ని భాగారించగలిగినటువంటి పెద్ద సంఖ్య హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే 3 సంఖ్యల్ని భాగించాలి. ఉదాహరణకి 72, 12 తీసుకోండి. 12 6 72, 12 5 60, 12 8 96. సో హెచ్సిఎఫ్ ఈ 60ని 72ని 12 భాగించింది. భాగాహారాన్ని బోర్డు మీద రాసాం చూడండి. ఈ 12 96ను కూడా భాగారించింది. 12 8 96. సో మూడింటిని భాగారించగలిగినటువంటి అతిపెద్ద సంఖ్యనే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అంటారు. కాబట్టి ఛానల్ని ఈ విధంగా ప్రతి రోజు 1-2 వీడియోలు నవోదయ ఎంట్రన్స్ మ్యాథ్స్ మీద విడుదల చేస్తూ ఉంటాము. కనుక విద్యార్థులు టీమాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. తర్వాత అదే కాకుండా పిక్చర్స్ ఉన్నాయి. నవోదయ ఎగ్జామ్లో పిక్చర్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ పిక్చర్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని వీడియోలు ఇచ్చున్నాము. విద్యార్థులు మా వీడియోస్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మేము వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో వచ్చేస్తుంది. ఆ పిక్చర్స్లో రకరకాల సమస్యల్లో ఇస్తారు. వాటిని వీడియోలు ఇస్తున్నాము. వాటిని కూడా మీరు చూస్తారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్యాసేజెస్ ఆన్సర్ చేయడం కూడా ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జాములో వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ ప్యాసేజెస్ను కూడా మీరు అర్థం చేసుకొని వాటిని ఎలా రాయాలనేది కొన్ని వీడియోల్లో మేము ఇస్తాము. ఆ సినానిమ్స్ అంటే పర్యాయపదాలు, యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు, ప్రిపోజిషన్స్, తర్వాత మీనింగ్స్, వీటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తాము. కనుక విద్యార్థులు మా యొక్క ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నవోదయ ఎగ్జాము 5వ తరగతి చదివినటువంటి విద్యార్థులు మాత్రమే హాజరు కావాలి. నవోదయ విద్యార్థులు రాయడానికి అర్హతలు ఏంటంటే 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి కంటిన్యూస్గా గుర్తింపు పొందిన పాఠశాల. అది ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు. దానికి రికగ్నిషన్ నెంబర్ ఉండాలి. 3 సంవత్సరాలు ఎక్కడ మధ్యలో గ్యాప్ లేకుండా చదివి ఉండాలి. చదివిన తర్వాత నవోదయ అప్లికేషన్ తీసుకొని ఎంఈఓ ఆఫీసులో అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ తీసుకొని పాస్పోర్ట్ అంటించి ఫిలప్ చేసి అప్లై చేస్తే హాల్ టికెట్స్ పంపిస్తారు. కాబట్టి మీరు విద్యార్థులు దీనికి నవంబర్లో పరీక్ష ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి గైడ్స్ని కూడా ఫాలో అవుతూ ఏదైనా సమస్యలు ఉంటే మా యొక్క ఛానల్కి మీరు సార్ పలానా లెక్క అవసరమైంది, ఆ లెక్కను మీరు ఛానల్లో దాని మీద వీడియో చేయండి అంటే మేము మీకు టఫ్గా ఉన్న లెక్కని ఒకటాన్ని చేసి చూపిస్తాము. కనుక విద్యార్థులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మీ మిత్రులకి ఈ ఛానల్ గురించి చెప్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.